మనం సేల్స్ పర్సన్ నేమ్స్‌తో గాని, లేదా మంత్ నేమ్స్‌తో గాని వర్క్ షీట్స్ క్రియేట్ చేయాలంటే, మనకు ఒక్కొక్కటి క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండీ! అలాంటప్పుడు ఇప్పుడు ఇన్సర్ట్‌కెళ్ళండి. పైవట్ టేబుల్ క్లిక్ చేయండి. పైవట్ టేబుల్ క్లిక్ చేసి ఫ్రమ్ టేబుల్ అని కొడతారు కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే నేమ్స్ క్రియేట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టండి. అప్పుడేమవుతదంటే పైవట్ టేబుల్ ఫీల్డ్స్ వస్తాయి కదా! ఆ ఫీల్డ్ అనేది ఫిల్టర్‌లో వేయండి. ఫిల్టర్‌లో వేస్తే మనకి ఇలా వస్తుంది కదా! ఇలా వచ్చిన తర్వాత దీని మీద కర్సర్ ఇస్తే పైవట్ అనలైజ్ అనేది పైన కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పైవట్ టేబుల్‌లో ఆప్షన్స్‌లో షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ అని కొట్టండి. ఓకేనా? ఇలా మనకు ఒక పేజ్ వస్తుంది. ఓకే కొట్టగానే మనకు అన్ని నేమ్స్‌తో క్రియేట్ అయితే అవుతుందన్నమాట ఫైల్స్. ఇక్కడ చూడండి వర్క్ షీట్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో, మరి వర్క్ షీట్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతి దాంట్లో ఇలా మంత్ అని వస్తుందన్నమాట. సో, అది తీసేయాలంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ అండ్ కంట్రోల్ పట్టుకొని ఇలా లాస్ట్ కొట్టండి. అక్కడ వరకు వచ్చిన తర్వాత లాస్ట్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని షీట్స్ సెలెక్ట్ అవుతాయి అనమాట. అప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ కొట్టండి. అన్ని షీట్లలో డిలీట్ అవుతుంది. ఓకేనా?